రైతన్నలు మీరైతే ఒక్కసారి అయితే చెట్టు అయితే చూడండి. మనకైతే చింత చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకైతే గుచ్చు కాయలు అయితే కాసిందంటే ఒకటే చెట్టు కాదు, ప్రతి చెట్టు చూసుకున్నా సరే మనకైతే ఈ విధంగా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకైతే కొత్త వెరైటీ అండి. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ వెరైటీ గురించి. ఈ వెరైటీ ఏందో మీకైతే చెప్తా. కాయలు ఒక్కసారి మీద ఈ కొమ్మ అయితే చూడండి. కొమ్మ చివరి దశకి ఒకే సైజులో అయితే కాయలు అయితే ఉంది. అలాగే మనకైతే బ్రాంచెస్ కూడా కింద నుంచి వచ్చాయి. ఒకసారి మీరు చూడండి కింద సైజు ఏ విధంగా ఉందో పైన కూడా అదే విధంగా అయితే ఉంది. మనకైతే ఫిబ్రవరి నెలలో వచ్చేసి ఈ విధంగా అయితే ఉందో. ఒకసారి మీరు తోట చూడండి. మనకైతే నల్లి అటాక్ అయితే లేదు. ఆకులు ఎంత సాఫ్ అయితే ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఫిబ్రవరి ఈరోజు మనకి 15వ తారీఖు అయినా సరే ఈ విధంగా తోట ఉందంటే దానికి అదృష్టంగా రైతు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన పెట్టుబడి ఏ విధంగా చేస్తుందో మనం అయితే తెలుసుకున్నాం. దాంతోపాటు ఒక్కసారి మీకు ఈ వెరైటీ గురించి మీకు అయితే చెత్త వీడియోలు మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ కొమ్మ చూసారు ఒకసారి ఎంత కాసిందో కొమ్మ. ఈ వెరైటీ గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడదాం కాబట్టి ఒక్కసారి మీరు చూడండి. ఇది వచ్చేసి మనకైతే కార్తికేయ నుంచి ఒక తడక అనే వెరైటీ అండి. గతంలో కూడా మనం అయితే మల్చింగ్ మీద చేసిన తోట అయితే చూసాం. కానీ ఇది వచ్చేసి మనకైతే డైరెక్ట్గా నేల మీద ఏ విధంగా కాస్తుంది అనే ఉద్దేశంతో రైతులు అడుగుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం అయితే చూపిస్తున్నాం. అంటే మీరు చూడండి అసలు కింద స్టెప్ ఏదే విధంగా వచ్చిందో పైన స్టెప్ కూడా మనకైతే అదే విధంగా అయితే వచ్చింది. అసలు ఎందుకంటే మనకి ఈ వెరైటీలు వచ్చేసి దీనికి గొప్పతనం ఏంటంటే కింద బ్రాంచెస్ వస్తాయి, అలాగే కింద కాపడుతుంది. పైన బ్రాంచెస్ వచ్చిన తర్వాత కూడా మనకైతే ఇదే విధంగా ఒకే లెవెల్ అయితే కాస్తుంది. కాబట్టి ఈ వెరైటీ వచ్చేసి మనం అయితే రైతు అయితే వేసుకోవచ్చు అండి. గతంలో కూడా మనం అయితే ఇలాంటి ఫీల్డ్ అయితే చూసిన తర్వాత మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి. మనకైతే 5.5 ఫీట్ల కంటే ఎక్కువైతే ఉంటుంది. కింద నుంచి ఒకే సైజులో మనకైతే కాయలు అయితే ఉంది కాబట్టి ఒకసారి మీరు చూసుకోవచ్చు. మనకైతే కొమ్మ చివర ఇక్కడ దాగుతుంది కదా, సో ఇక్కడ వరకు అయితే మనకి ఒకే స్టెప్ లో అయితే కాయలు అయితే వచ్చాయి, మీరైతే చూసుకోవచ్చు. అలాగే మనకి తోటలు వచ్చేసి మనకైతే విల్టు కానీ నల్లి కానీ ఎలాంటి అటాక్ అయితే లేదండి. ఒకసారి మీరు చూసుకోండి. మనకి ఈ విధంగా హైట్ అయితే వచ్చింది, మనకైతే ఇక్కడికైతే వస్తుంది. ఇది ఒకటే చెట్టు కాదు, మనం ప్రతి చెట్టు చూసుకున్నా సరే ఇదే విధంగా అయితే ఉంది. మనం రైతన్నలకు వచ్చేసి ఈ వెరైటీ గురించి ఇంకా చెప్పాలి కాబట్టి మనమైతే ఇది వచ్చేసి మనకి మంచింగ్ తోట కాకుండా మనకైతే నేల మీద వేస్తే ఏ విధంగా దిగుబడి వస్తుందో మనమైతే చెప్పడానికి మాత్రమే ఈ రోజు ఈ వీడియో అయితే తీసామంటే ఒకసారి మీద చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా కాస్తుంది. అలాగే మనకైతే గుచ్చులో ఏదో కాయలు అయితే ఉంది. మనకి గనుపులు కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, మనకి అంగళం గ్యాప్లో అయితే గనుపులు అయితే ఉన్నాయండి, ఒకసారి చూసుకోవచ్చు. అలాగే మనకి కాయ సైజ్ బాగుంది, ఒకసారి మీరు చూడండి ఏ విధంగా కాయ సైజ్ ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. చూసుకున్నారు కదా, మనకైతే 5 అంగుళాలు అయితే కాయ అయితే ఉంటుంది. అలాగే కాయ కింద వరకు అయితే మనకి గింజలు అయితే ఉందండి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. తోట వచ్చేసి మనకైతే ఇదే లెవెల్ అయితే ఉండడం అయితే జరిగింది. రైతన్నలకు ఒక్కసారి ఈ వెరైటీ గురించి మనం అయితే గతంలో కూడా వీడియో అయితే చేసాం. ఈ వీడియో కూడా చూడండి. మీకు ఇంకా మనం అయితే ఈ వెరైటీ మీద చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. మల్చింగ్ తోటకైనా మన నేల మీద వేసిన తోటకైనా ఏదైనా సరే మనం డిఫరెంట్ అనేది చూపించాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే రైతులు అడిగారు కాబట్టి ఈ రోజు ఈ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. మనకి రైతుకు తగ్గట్టు వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ విత్తనం అయితే మీరైతే వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగా మనకి కార్తికేయ కంపెనీ నుంచి తడక వెరైటీ అయితే వచ్చింది, మీరైతే చూసుకోవచ్చు. ఒకసారి మీరైతే చూడండి. ఈ విధంగా మనకైతే హైట్లో అయితే వచ్చింది కాబట్టి ఒకసారి మీరు అయితే రైతన్నల ఆలోచన అయితే చేయండి. ఏదైనా సరే ఒక సీడ్ కొనే ముందు మీరు 10 మంది రైతులకైతే అడగండి. అడిగిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మీరైతే తెలుసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా మీరైతే ఏ సీడ్ అయినా ఆ సీడ్ అయితే తీసుకోవచ్చు.